శ్రీ గురుభ్యో నమ. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం శిశిర ఋతువు బహుళపక్షం శనివారం 15 ఫిబ్రవరి 2025 తదియ రాత్రి 11 గంటల 53 నిమిషాల వరకు, ఉత్తరా నక్షత్రం రాత్రి 1 గంట 38 నిమిషాల వరకు, వర్జం ఉదయం 7 గంటల 5 నిమిషాల నుండి 8 గంటల 51 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 43 నిమిషాల నుండి 8 గంటల 15 నిమిషాల వరకు, రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు, శుభ సమయం ఉదయం 8 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు, సాయంత్రం 5 గంటల 40 నిమిషాల నుండి 6 గంటల 40 నిమిషాల వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు. శ్రీ విష్ణు ఆలయంలో స్వామివారికి హరిచందనంతో అర్చన జరిపించండి. ఓం నమో నారాయణ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. మేషరాశి, రాజకీయాల్లో ఉన్నవారికి పలుకుబడి పెరుగుతుంది. రుణ సంబంధమైన సమస్యల నుండి బయటపడడానికి ఎంతగానో శ్రమిస్తారు. వృషభ రాశి, సౌందర్య సాధనాల పట్ల ఆకర్షితులవుతారు. కొన్ని కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్న ఆలోచనలు ముడిపడతాయి. మిథున రాశి, నూతన వస్తువులు, వస్త్రాలు, విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. స్నేహితుల ద్వారా మంచి సమాచారాన్ని అందుకుంటారు. కర్కాటక రాశి, చదువుల్లో వెనకబడుతున్నాము అన్న అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. మంచి మేధాశక్తి మనకి ఉన్నది, అది నమ్మి ముందడుగు వెయ్యండి. చదువుల్లో మంచి రాణింపు, గుర్తింపు కలుగుతాయి. ఫుడ్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. సింహరాశి, డెకరేషన్ వ్యాపారస్తులకు, గోల్డ్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. స్నేహితుల ద్వారా కొన్ని నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. కన్యారాశి, దైవ కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. తులారాశి, వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా తొందరగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు అవసరం. నీళ్ల వ్యాపారస్తులకి, ఫుడ్ వ్యాపారస్తులకు, డిస్ట్రిబ్యూషన్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి, ప్రభుత్వపరమైనటువంటి అంశాలు అనుకూలంగా ఉంటాయి. లీజులు, లైసెన్సులు, టెండర్లు కలిసొస్తాయి. ధనస్సు రాశి, ఉన్నతాధికారుల అండదండలను అందుకోగలుగుతారు. కొన్ని విషయాలలో మీకు అన్యాయం జరిగిందని వారు కూడా బాధపడతారు. మకర రాశి, దూర ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపార నిమిత్తం చేసే ప్రమోషన్స్, పబ్లిసిటీ అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి, అధికారుల ద్వారా మంచి ఆమోద పత్రాలను అందుకోగలుగుతారు. లాభం చేకూర్చే ఆమోద పత్రాలను అందుకోగలుగుతారు. లీజులు, లైసెన్సులు, టెండర్లు కలిసొస్తాయి. మీనరాశి, కోపం పెరిగే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు అవసరం. చేసే పని తీరు విధానంలో మార్పులు ఏర్పడతాయి.